హలో అండి, నేను మీ నాగేశ్వరిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో నలుగు అండ్ హారతి పాట అలాగనమాట. హారతి పాటలు అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచారనమాట. ఆ వీడియో చూసేయండి. మరి పాట విందాం ఇప్పుడు. సీతాపదే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత సేన శ్రీనివాస శ్రీ వెంకటేశ పద్మగభూషణ కైలాసవాస పద్మగభూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత సేన పెట్టుకోండి. అభిషేకము చేద్దామంటే ముందుగానే లేక దూడల ఎంగిలంటివి సాంబ శివ ముందుగానే లేక దూడల ఎంగిలంటివి సాంబ శివ తృప్తిగా పూజిద్దామంటే కొమ్మ కొమ్మకు కోటి తొమ్మిదలెంగిలంటివి సాంబ శివ కొమ్మ కొమ్మకు కోటి తొమ్మిదలెంగిలంటివి సాంబ శివ సాంబ శివ నీదు మహిమలు ఎవ్వరికి తెలియదాయే గంగోటకము తెచ్చి మేము అభిషేకము చేద్దామంటే అభిషేకము నీకు చేస్తే కష్టతలముల పూలు తెచ్చి అభిషేకము నీకు చేస్తే కష్టము వెనుక పారదూసిన ఎంగిలెక్కడ సాంబ శివ కష్టము వెనుక పారదూసిన ఎంగిలెక్కడ సాంబ శివ సాంబ శివ నీదు మహిమలు ఎవ్వరికి తెలియదాయే ఎవ్వరికి తెలియదాయే శ్రీరాములు నిన్ను పెళ్ళాడి శ్రీరాములు నిన్ను పెళ్ళాడి దశరథ కోడలు నీవేగా నచ్చిన కోడలు నీవేగా రాముల భార్యము నీవేగా రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చేర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం కౌశలేశాయ మందహాసదాశ పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాసామృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివిరాయ దివ్య మంగళం రామదాసామృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివిరాయ దివ్య మంగళం. ఇక నలుగు అయిపోయిన తర్వాత ఇక స్నానాలు అవి కాని చేసి పూజ అవి చేసేసారు. ఇక మనం ఎదురు నడవడానికి సామాగ్రి అంతా సర్దుకుంటూ ఉన్నారు. ఈలోపు పెళ్లి కొడుకు రెడీ అయ్యారు కదా, కొన్ని స్టిల్స్ అనేది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇలా దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసుకున్నారు. కొన్ని ఉంటాయి కదా హిందూ సాంప్రదాయ ప్రకారం పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, తరంరాల బట్టలు, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా మనం. అన్నీ కూడా సరిచూసుకొని దేవుడికి ఎదురు నడుస్తారనమాట. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఉండి చేస్తూ ఉంటారు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీలో ఫొటోస్, స్టిల్స్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి శేఖర్ బాబాయి పిన్ని.
ఇక ఇంటి చుట్టుపక్కల వారు మా వీధిలో వారంతా కూడా ఎదురు నడిచే సమయానికి అందరూ వచ్చారనమాట. ఎదురు నడిచి ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా భోజనాల టైము అలా అవుతుంది కదా. సో మంచి ఎండాకాలం అయ్యేసరికి మే నెల కదా, ఎండలు అయితే బాగా ఉన్నాయి. ఎంత త్వరగా ఎదురు నడిస్తే అంత మంచిదని చెప్పేసి ఫాస్ట్గా కానిచ్చేశారు. ఇక మంగళ వాయిద్యాలు ఎదురు నడిచేటప్పుడు మనం వారు పోసుకుంటాం కదా, అవి వాటర్ అవన్నీ కూడా రుక్షాకి తయారు చేసి పెట్టి ఉంచారు ముందుగానే. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎంతో కొంతమంది మనకి చేయందిచ్చే వాళ్ళు ఉండాలి. అన్ని పనులు ఒకరే చేసుకోలేరు కదా. సో ఒక నలుగురు అనేది మనుషులు మనకి పక్కన పురమాయించుకునే వాళ్ళు ఉండాలి. అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతూ ఉంటాయి. సో ఇదన్నమాట విషయం. ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఆ రోజు నైట్కి మ్యారేజ్, నైట్ 2 o'clock అనమాట. సో చాలా టైం ఉంది కాబట్టి అన్ని పనులు కూడా మంచిగా చేసుకోవచ్చు. హడావుడి ఏం లేకుండా, టెన్షన్ పడకుండా జరిగిపోతుంటాయి పనులు. ఇక్కడ శేఖర్ వాళ్ళ నాన్న అందరూ కూడా పెద్దవాళ్ళు దేవుడికి కానుకలు సమర్పించుకొని టెంకాయ అయితే కొట్టుకున్నారు. ఇక మేబీ స్టార్ట్ అవ్వచ్చు అనమాట ఎదురు నడకలకి. ఇక కానుకలు అందరూ సమర్పించుకొని మనం ఎదురు నడిచేటప్పుడు కానుకలు వేస్తాం కదా. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది కదా. మాకైతే ఇక్కడ దేవుణ్ణి దింపుకుంటారనమాట. ఇంతకుముందు అందరిలాగే కింద దించుకొని రాళ్ళు పూజించేవాళ్ళు. ఇప్పుడు ఇలా కట్టించారనమాట. ఎదురు నడిచేటప్పుడు ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాలు లాంటివి చేసి ఇక్కడ చెక్కిచ్చి కట్టించారనమాట. సో ఇంతకుముందు దాంతో పోలిస్తే ఇది బాగుంది అనిపించింది మంచిగా. ఇక్కడిక మనం తెచ్చుకుంటాం కదా ఇంటి దగ్గర నుంచి పసుపు, కుంకుమ, ముగ్గు, టెంకాయలు ఇవన్నీ ఏవైతే పూజకు అవసరమో అవి తెచ్చుకొని పూజ చేసుకొని ఇక ప్రసాదం పెంచుకుంటూ వెళ్ళిపోతాము. పెళ్ళికొడుకు వాళ్ళు ఊర్లో ఉన్న స్వాములందరికీ టెంకాయ కొట్టుకొని నీరాజనం ఇచ్చి వస్తారనమాట. ఇది ఎదురు నడిసేది కాన్సెప్ట్. సో ఇక ఇలా అంతా ప్రసాదం అంతా పంచుకుంటూ వస్తారు. టోటల్గా ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. సో బాయ్ మరి.